వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ ప్రకటించింది. అటు వైఎస్ వివేక హత్యతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రతిరోజు నివేదికలు కోరుతోంది ఈసీ. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ డేగ కన్ను వేసింది. అభ్యర్థుల ఖర్చులు లెక్క చూసేందుకు ప్రత్యేకంగా 102 మంది సీనియర్ అధికారులను ఏపీకి పంపింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగి వారం రోజులైంది. ఇక అసలు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఏపీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది. నోటిఫికేషన్ విడుదల చేసిన గంట తర్వాత అంటే ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. మొత్తం స్టేట్లో మార్నింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం. రేపు 11 గంటల నుంచి నామినేషన్స్ అన్ని రిటర్నింగ్ ఆఫీసెస్లో మరి యాక్సెప్ట్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి మళ్ళీ 25th వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయి. సో మధ్యలో ఈ సండే హాలిడే ఉంటుంది. సో మిగతా రోజున మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో దాని కొరకు మేము అన్ని ఏర్పాట్లు మరి చేసి ఉన్నాము. ఆల్ ఫార్మ్స్, బుక్స్, మరి ఎందుకంటే ఈ క్యాండిడేట్స్ ఒకసారి నామినేషన్స్ ఫైల్ చేయడానికి వస్తే వాళ్ళకి మొత్తం సెట్ ఎక్స్పెండిచర్ రిజిస్టర్తో పాటు మరి మిగతా పుస్తకాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పుస్తకాలు, ఫార్మ్స్ అన్నీ ఇవ్వాలి. కాబట్టి అన్నిటికీ మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియకు కావలసిన ఎన్నికల పత్రాలన్నీ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల కోడ్ను తప్పకుండా అమలు చేయాలన్న ఆయన ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని కోరారు. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. మాకు సుమారుగా టోటల్ 3 లక్షల మంది స్టాఫ్ మన ఉద్యోగస్తులు ఈ పోలింగ్ డ్యూటీ చేస్తారు. అదేవిధంగా సుమారుగా 1,00,000 మంది మరి పోలీసు స్టాఫ్ కూడా మరి ఈ పోలింగ్ డ్యూటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలంటే వాళ్ళకి అందరికీ పోస్టల్ బ్యాలెట్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 28th విత్డ్రావల్ అయిపోయిన తర్వాతనే మాకు ఫైనల్ ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనల్ అవుతుంది. కాబట్టి దాని తర్వాతనే మేము పోస్టల్ బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయగలుగుతాం. సో నేను కలెక్టర్స్ అందరికీ ఏం సూచనలు ఇచ్చానంటే మీరు సెకండ్ ట్రైనింగ్ 28th తర్వాతనే పెడితే ఈ పోస్టల్ బ్యాలెట్ పేపరు మరి ఆల్ ఎంప్లాయీస్కి ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు అలాగే ఏర్పాట్లు చేస్తున్నారు. సో బహుశా 29th, 30th, 31st అదేవిధంగా 1st April ఈ 3-4 రోజులు వాళ్ళు ట్రైనింగ్స్ పెడతారు. కాబట్టి ఆ ట్రైనింగ్లోనే అక్కడికక్కడే వాళ్ళకి ఎంప్లాయీస్కి పోస్టల్ బ్యాలెట్ పేపర్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ వాళ్ళు మరి ఓటింగ్ హక్కులు మరి వినియోగించుకోవచ్చు. ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈసీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించింది ఈసీ. ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ లా అండ్ ఆర్డర్పై వేర్వేరుగా నివేదికలు పంపమని ద్వివేది ఆదేశించారు. ప్రతిరోజు వచ్చే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామన్నారు. ఎన్నికల భద్రత కోసం కేంద్రం నుండి 90 కంపెనీల పారామిలిటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయని సీఈఓ ప్రకటించారు. మాకు లా అండ్ ఆర్డర్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ డైలీ వస్తున్నాయి. డీజీపీ నుంచి కానీ, కలెక్టర్స్ నుంచి కానీ, ఎస్పీస్ నుంచి కానీ మేము అన్ని రిపోర్ట్స్ పరిశీలించి ఢిల్లీ ఈసీఐ కూడా పంపించడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా నిన్న ఆ ఎస్పీస్ కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది. మరి మీకు మా అందరికీ ఐడియా ఉంది, 3-4 జిల్లాల్లో నిన్న కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. మేము చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి ఉండమని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు టఫ్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి, అది వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు 90 కంపెనీలు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళు కూడా వాడుకోమని చెప్పాము. ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో టోటల్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యమవుతుంది.
రాష్ట్రంలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ప్రత్యేకంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులను కేటాయించగా 175 నియోజకవర్గాలకు 77 మంది ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారులను పంపింది. వీరంతా ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో విధులు నిర్వర్తించనున్నారు. అభ్యర్థులు చేసే ప్రతి పైసా ఖర్చుపై లెక్కలు కట్టనున్నారు. అంతేకాదు అభ్యర్థుల గెలుపు కోసం నిధుల తరలింపుతో పాటు ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే రైడ్స్ కూడా చేయనున్నారు.